ఈరోజు ఆదోనిని జిల్లాగా చేయాలనేటువంటి సంకల్పంతో జేఏసీ ఫామ్ అయి ఆ జేఏసీ ఆధ్వర్యంలో 37వ రోజు ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందులో మంత్రాల ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు, అలాగే ఆలూరు ఎమ్మెల్యే మన విరూపాక్ష గారి అబ్బాయి చంద్రశేఖర్ గారు వచ్చారు. అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలోనే ఈరోజు జరుగుతూ ఉంది. అందులో భాగంగా అక్కడి నుంచి పత్తికొండ నుంచి వచ్చినటువంటి శ్రీదేవమ్మ గారికి, అలాగే ఎమ్మిరూరు నుంచి వచ్చేసినటువంటి బుట్టారేణుక గారికి, వారు పార్లమెంట్ సభ్యురాలు గారు, అదే రకంగా చూస్తే ఈరోజు ఒక ఎమ్మెల్సీగా నేను కూడా సంపూర్ణ మద్దతు ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఆదోని జిల్లా చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉంది అంటే, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మన కర్నూలుకి వెళ్ళాలంటే కనీసం 100 కిలోమీటర్లు పోవాలి. ఈరోజు ఏదైనా ఎమర్జెన్సీగా మనకు వైద్యం అందాలన్నా, లేదా ఏదైనా కలెక్టర్ గారిని కలవాలన్నా, లేదా ఎస్పీ గారిని కలవాలన్నా మనం 100 కిలోమీటర్లు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఈ రోజున ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ నియోజకవర్గానికి చూసినా కూడా కేవలం 40 కిలోమీటర్ల రేడియస్లో ఉంటూ ఇక్కడ ముఖ్యంగా విద్య కావాలన్నా, వైద్యం కావాలన్నా, అలాగే మనము ఈ నిరుద్యోగ సమస్య తీరాలన్నా కూడా ప్రతిదీ కూడా మనకు ఈ జిల్లా అయితే ఒక ఐఏఎస్ ఐపీఎస్ వస్తూ మనకు అన్ని రకాలుగా కూడా మనకు అందుబాటులో రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆదోని నియోజకవర్గం గతంలో సెకండ్ బాంబేగా చెప్పేటటువంటి పరిస్థితి మనకు చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి ప్రజానికేం కాకుండా ఈ మిగతా 4 నియోజకవర్గాల ప్రజలు కూడా అందరూ కోరుకుంటున్నారు ఆదోని జిల్లా చేయాలని. కాబట్టి అందరి సంకల్పంతో ఇది ఎంతవరకైనా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి ఖచ్చితంగా ఇది జిల్లా చేయాలని కోరుకుంటూ, మనం ఇది ముఖ్యంగా మీడియా ద్వారా ప్రజలకు వెళ్ళి ఖచ్చితంగా అందరూ దీనికి సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. సార్, ఇంకోటి ఏమంటే అదే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసినాడు జిల్లా కోసం. జిల్లా రాక అదే జిల్లా వస్తుంది లేకపోతే చెప్పండి అని చెప్పేసి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. మీరు దాన్ని ఏ విధంగా చూసారు? ఇప్పుడు వారి అభిప్రాయం అది, అంటే వారుగా వారి కౌన్సిలర్ రాజీనామా చేశారు. మరి వారి సొంత నిర్ణయం అది, ఎవరి సొంత నిర్ణయాలు వారికి ఉంటాయి కాబట్టి ఆయన సొంత నిర్ణయం ప్రకారం వారు చేశారు. ఉండి కూడా జిల్లా కోసం అతను రాజీనామా చేసినారు. మీరు ఎమ్మెల్సీ పదవికి ఉంటే ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసాము, జిల్లా వస్తుందా ఎట్లా ఏమన్నా? నేను శాసన మండలిలో దీని గురించి పోరాడుతా ఉండాలి ఎవరో ఒకరు. కాబట్టి నేను శాసన మండలి నుండి పోరాడి జిల్లా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు శాసనసభకే పోవడం లేదు. ఏదైనా చట్టం రూపం దాల్చాలంటే ముందు శాసనసభలోనే మీరు శాసన మండలిలో జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఏదైనా కూడా మనమంటూ రిప్రజెంటేషన్ అంటూ ఒకటి పోవాలి కదా, కాబట్టి నేను ఉండాలి. ఎందుకంటే ఈ కర్నూలు నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నేనే కాబట్టి నేను మెసేజ్ ఇవ్వాలి కాబట్టి నేను ఖచ్చితంగా కంటిన్యూ అవుతాను. ప్రజల ద్వారా సంక్రమించిన పదవులకి ప్రజల కోసం త్యాగం చేయడంలో తప్పేం లేదు కదా. నేను త్యాగం గురించి ఆ ప్రజలకు కావాల్సింది నేను అడగాలి కాబట్టి నేను ఉంటా అంటున్నాను. అడిగేవాళ్ళు వేరు కదా సార్, అడిగేవాళ్ళు పోవడం లేదు. ఎవరు నేను పోతా ఉన్నా కదా, నేనంటూ ఎవరంటూ గంట కట్టాలి కదా, ఆ గంట కట్టేవాడు నేనే ఎండొచ్చు కదా అని నేను అది చెప్పాను. 11 మంది గెలిచిన వాళ్ళు పోయి అసలు వినిపించడం లేదు కదా. 11 మంది కాదు, ఇక్కడ ఉండేటువంటి 45 మందిలో ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం మాది కాబట్టి అందులో నేను ఒకడున్నా అంత ప్రయత్నం చేస్తామని. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికిని చాటుకోవడానికి చేసినట్లుగానే ఉంది, కానీ జిల్లా కోసం మనస్ఫూర్తిగా చేసినట్లు చేయడం లేదనేది ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది సార్. చర్చ అనేటువంటిది ఏమైనా మాట్లాడవచ్చు. ఈరోజు ఎంత సంకల్పము బలంగా లేకపోతే ఈరోజు 2000 నుంచి 3000 మంది జనాభా వచ్చి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మా వారిని వినిపిస్తూ ఉంటే దాని ఆ రకంగా చూస్తే వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలా. ఎవరైతే విమర్శిస్తున్నారో ప్రతి విమర్శ చేసుకోవాలి ఆత్మని. ఇంకొకటి సార్, మెడికల్ కాలేజ్ కోసం కోటి సంతకాలు సేకరిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు సేకరించారు. మరి ఆదోని జిల్లా కోసం అలాంటి సంతకాలు ఎందుకు సేకరించలేదు సార్? ఇప్పుడు ఆదోని జిల్లా కోసం సంతకాల సేకరణ కన్నా
అసలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి రోజు ఒకరు కూర్చొని ఒక రకమైనటువంటి నినాదం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తూ దానికన్నా బలంగా కనిపిస్తూ ఉంది. ఇది అందరికీ కావాల్సినటువంటిది ఈ జిల్లా. మరి ఎక్కడైనా చిన్న ప్రమాదం జరిగినా లేకపోతే ఎవరికైనా నష్టం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పాట్లోకి వస్తున్నారు. ఇక్కడ దాదాపు 35 రోజుల నుండి దీక్ష జరుగుతున్నా మీరు ఇంతమంది ఇక్కడ ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధిష్టానం కానీ ఎందుకు స్పందించడం లేదు దీని మీద? సార్, ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు గారు వచ్చారు. మా స్థానిక శాసనసభ్యులుగా మా మాజీ శాసనసభ్యులు గారు మేమందరం కూడా ఈరోజు వారికి విన్నవించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి ద్వారా త్వరలోనే మన మెసేజ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారు నోటీస్ తీసుకుపోయేసి మేము ఈ సమస్య గురించి మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది.